ప్రభుత్వ స్థలంలో వేసిన గుడిసెలను తొలగించడాన్ని నిరసిస్తూ సూర్యాపేట జిల్లా మునగాల మండల తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మునగాల మండలం కేంద్రంలోని సర్వే నెంబర్ 491లో ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు అందించాలనే ఆలోచనతో ఆదివారం రోజున నిరుపేదలతో కలిసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేయడం జరిగింది. గుడిసెలు వేసిన రాత్రి కొందరు ఆగంతకులు ఆ గుడిసెలకు నిప్పంటించడం జరగడంతో గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వాటికి నిరసనగా బాధితులతో కలిసి సిపిఎం పార్టీ రైతు సమన్వయ పార్టీ నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసిన అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టి బాధితులపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి, నిరుపేదలందరికీ ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. నమస్కారం. ఈరోజు మునగాల మండల కేంద్రంలో ప్రభుత్వ భూములో పేదల గుడిసెలు వేసుకోవడం జరిగింది. ఆ గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టా హక్కులు కల్పించాలని చెప్పి మేము ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ ప్రధానంగా మునగాల మండల కేంద్రంలో గత 70 సంవత్సరాల క్రితం ఆ రోజు గవర్నమెంటు ఇళ్ల స్థలాలు ఎక్వైరీ చేసి ఇవ్వడం జరిగింది. ఈ 70 ఏళ్ల కాలంలో అనేక కుటుంబాలు ఒక ఇంట్లోనే 4-5 కుటుంబాలు జీవనం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అందుకని ఈ గ్రామంలో ఆ రోజు 2024లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ కాలంలో 14 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం బలహీన వర్గాలు, దళితులు, గిరిజనుల కోసం ఎక్వైరీ చేయడం జరిగింది. ఆ 14 ఎకరాల భూమిలో దాదాపు అన్ని కార్యాలయాలు నిర్మించడం జరిగింది. కార్యాలయాలు నిర్మించాలి తప్ప, అభివృద్ధి జరగాలి తప్ప, మిగిలినటువంటి భూమిని పేదలకు ఇవ్వాలని చెప్పి మేము అక్కడ గుడిసెలేయడం జరిగింది. అదే ఈ గ్రామంలో ఉన్నటువంటి 491 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిలో మేము గుడిసెలేసాం. కానీ రాత్రి కొంతమంది దుండగులు ఆ గుడిసెలను తగలబెట్టడం జరిగింది. తగలబెట్టిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈరోజు రెవెన్యూ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇలా చట్టం ఏం చెప్తున్నా, అసైన్మెంట్ చట్టం ఉంది. అసైన్మెంట్ చట్టం ఏముంది అక్కడ? పేదోళ్ళు ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నా, లేకపోతే గుడిసె వేసినా, లేకపోతే చేవేం చేసుకున్నా వెంటనే అసైన్ చేయాలని చెప్పి, చట్టం చేయాలని చెప్పి, పట్టా హక్కులు ఇవ్వాలని చెప్పి ఇలా చట్టం చెప్తుంటే ఆ చట్టాన్ని భిన్నంగా ఈరోజు రెవెన్యూ అధికారులు ఇలా ఇక్కడ డబ్బున్నోళ్లకు, ధనవంతులకు ఇలా కొమ్ము కాస్తున్న పరిస్థితి కనపడుతుంది. అందుకనే ఎంఆర్ఓ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే ఎవరైతే ఆ భూమిని స్వాధీనం చేసుకొని ఇలా అక్రమంగా అనుభవిస్తున్నారో వాళ్ళని బేదాకులు చేయించి వెంటనే పేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు గుడిసెలేసిన మా పోరాటం ఈరోజు ప్రారంభమవుతుంది. ఈ గుడిసెలు వచ్చేంత వరకు, ఈ పట్టాలు వచ్చేంత వరకు ఎర్ర జెండా నాయకత్వాన పెద్ద ఎత్తున పేదల పక్షాన్ని నిలబడి పోరాటం చేసి ఈ గుడిసెలు సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే ఇటీవల గెలిచినటువంటి కోదాడ శాసనసభ్యులు ఉత్తమ పద్మావతి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేడం గారు, మీరు వచ్చి వెంటనే పేదల పక్షాన ఆ భూములు మొత్తం కూడా పేదలకు పంచాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ వేసుకున్నట్టు గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఇంద్రమ్మ గృహం నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని పేదల పక్షాన్ని నిలబడాలని చెప్పి ఇలా ఎవరైతే రాబందులు ఉన్నారో మునగాల మండల కేంద్రంలో కొంతమంది రాబందులు ఆ భూములను అక్రమంగా ఆక్రమించుకొని అనుభవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వెంటనే వాళ్ళందరినీ కూడా బేదాఖలు చేసి పేదలకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రాత్రిపూట ఎవరైతే గుడిసెలు తగలబెట్టారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఎస్ఐ గారికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ గుడిసెలకు పట్టాలు వచ్చేంత వరకు మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. జరుగుతున్నటువంటి పేద ప్రజలు హక్కుల కొరకు పోరాడుతున్నటువంటి, ఇళ్ల స్థలాల కొరకు పోరాడుతున్నటువంటి సందర్భం ఇది. మరి రాత్రి నిన్న వ్యవసాయ కార్మిక సంఘం తరఫున పేద ప్రజలందరినీ తీసుకుపోయి గుడిసెలేపిస్తే రాత్రికి ఊళ్ళో కొంతమంది దుండగులు వాటిని తగలపెట్టడం జరిగింది. అంతటితో ఆగకుండా మళ్ళీ అక్రమంగా గుడిసెలు వాళ్ళు కూడా 1-2 గుడిసెలు వేసినట్టు మాకు తెలుస్తుంది. కాబట్టి రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఈ బడుగు బలహీన వర్గాల పేదలందరికీ కూడా, ఇండ్లు లేని వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇచ్చి, ఆ ఇళ్ల పట్టాలు చేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు కూడా కట్టియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.